నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి మంథనిలో పెద్దపల్లి కలెక్టర్ విస్తృత పర్యటన శివ కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి రేపటి నుంచి 5 రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు కేజీబీవీని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్ విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా పశ్చిమాసియాలో ఉద్రిక్తత వేళ తమ వారి కోసం కుటుంబ సభ్యుల్లో ఆందోళన క్షేమంగా ఇండియాకు రప్పించాలని వేడుకోలు. ఇక వార్తల్లోని వివరాలు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ గంగపురి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గౌతమి నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో పాటు టాస్క్ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టీజీఐఐసి సంస్థ ఆధ్వర్యంలో గార్మెంట్ యూనిట్ల ఏర్పాటు చేసేందుకు వీలుగా 2 ఎకరాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టాస్క్ సెంటర్ ద్వారా యువత మంచి శిక్షణ అందించేందుకు వీలుగా మంథనిలో సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే మరో భవనానికి కూడా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట మంథని ఆర్డీఓ సురేష్, తహసీల్దార్ అరిఫుద్దీన్, సంబంధిత అధికారులు ఉన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అవసరమైన వసతులు కల్పించారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనం ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న వేడుకలు 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి శివ కళ్యాణ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేకంగా యాగశాల నిర్మాణం చేపట్టి విద్యుత్ దీపాలతో పాటు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. 5 రోజుల పాటు స్వామివారికి అర్చకులు ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పార్కింగ్ ప్రదేశంలో గల శివార్చన వేదిక వద్ద కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం కూడా నిర్వహించనున్నారు. కామదహన అనంతరము వచ్చేటువంటి పాల్గొన బహుళ విధియతో ఆరంభమై 5 రోజుల పాటు పాంచాన్నిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవాలు ఈ క్షేత్రంలో జరుగుతాయి. ఇందులో భాగంగా యథావిధిగా మనకి ఈ సంవత్సరం 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా 5 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మరియు మనం స్వామివారి యొక్క ప్రధాన ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 5వ తారీఖు నాడు యాగశాలలో శివభగవత్ పుణ్యాహవాచనము, అలాగే ఋత్విక్ వర్ణము, స్వామివార్లకు రక్షాసూత్ర బంధనము, దేవతాహ్వానము, యాగశాల ప్రవేశము, సాయంకాల వేళ భేరీ పూజ,
మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి 5వ తారీఖు నాడు జరుగుతాయి. 6వ తారీఖు నాడు స్వామివారి యొక్క ఆలయంలో ధ్వజ కళ్యాణం చేసి ఉత్సవమూర్తులను మనకు మహాశివరాత్రి నాడు జరిగేటువంటి ఆ శివకళార్చన వేదిక పైన ఉత్సవమూర్తులను తీసుకొని వచ్చి భక్తులందరూ కూడా అట్టి శివకళ్యాణ మహోత్సవంలో పాల్గొనే విధంగా 6వ తారీఖు నాడు ఆ వేదిక పైన స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. కిచెన్, వంట సామాగ్రి నిల్వ ఉంచే గదుల్ని పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి పలు వివరాలు ఆరా తీశారు. విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం అవుతున్నారని ప్రశ్నించారు. ఏవైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో మెనూ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అనంతరం విద్యాలయం పై అంతస్తులో నిర్మిస్తున్న గదులు, టాయిలెట్లు, ఇతర పనుల వివరాలు ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొండగట్టు ఈవో రమాదేవి స్పష్టం చేశారు. వేములవాడ ఈవోగా పనిచేస్తున్న రమాదేవి కొండగట్టు పూర్తిస్థాయి ఈవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు స్వాగతం పలికి స్వామివారి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈవో మాట్లాడుతూ వీఐపీ, సామాన్య భక్తులని ఒకేలా చూడాలని అర్చకులు, అధికారులకి సూచించారు. గత ఈవో తీసుకున్న నిర్ణయాలు యథావిధంగా అమలు చేస్తామన్నారు. త్వరలో టెంపుల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభిస్తామని, భక్తులు సమర్పించే గోల్డ్, సిల్వర్ కానుకలకు రసీదులు అందజేస్తామన్నారు. ఈవో వెంట ఏఈఓ హరిహరనాథ్ ఉన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ వారు యుద్ధ వాతావరణంలో చిక్కుకోవడంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మీడియాలో ఎప్పటికప్పుడు వస్తున్న వార్తలను చూస్తూ కంటతడి పెట్టుకుంటున్నారు. తమ వారు క్షేమంగా ఇంటికి చేర్చాలని ప్రభుత్వాల్ని వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పలువురు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లగా యుద్ధ పరిస్థితుల్లో అక్కడ ఉండలేక, ఇంటికి రాలేక బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి. యుద్ధ వాతావరణంపై అక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి క్షేమ సమాచారాలపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులుగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ వారి కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అర్ధరాత్రి అయినా ఫోన్ శబ్దం రాగానే ఏ ఆపద సంభవించిందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి దుబాయ్, సౌదీ, కువైట్, ఖతర్, బైరాన్, ఒమాన్ తదితర దేశాల్లో జీవనోపాధి కోసం వేలాది మంది వెళ్లి అక్కడ నివసిస్తున్నారు. అకస్మాత్తుగా ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేస్తుండగా పొరుగు దేశాల్లోని అమెరికా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులపై మీడియాలో వస్తున్న కథనాలు కుటుంబ సభ్యుల్ని ఆందోళనకి గురిచేస్తున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పదుల సంఖ్యలో కుటుంబాలు ఒకరి దగ్గర ఒకరు చేరి విదేశాల్లోని వారి కుటుంబ సభ్యుల వివరాల్ని ఆరా తీస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ ద్వారా క్షేమ సమాచారం తెలుసుకుంటున్నప్పటికీ మనసులో మాత్రం ఏదో బాధ ఉంటుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయా దేశాల్లో నిత్యం బాంబులతో దాడులు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులకి తెలియడంతో వారిలో భయం క్షణక్షణం రెట్టింపవుతోంది. యుద్ధ పరిస్థితుల దృష్ట్యా తమ కుటుంబ సభ్యులని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. వేరన్నా మేమున్న కాడ ఇవాళ పొద్దున కూడా బాంబులు పడ్డాయి, రాకెట్లు. వీడియో తీసుకున్నాం. ఇక్కడే పెద్ద నెస్టో మార్కెట్, ఇది నెస్టో ఇక్కడ పడ్డది ఏంటది రాకెట్స్. మేము పొద్దున ఇక్కడనే చాయ్ తాగినాం, డ్యూటీకి పోతామని. బాంబు ఘోరంగా పడ్డది. క్యాంపు మొత్తం మష అయిపోయింది. ఇక్కడ కాలిపోతున్నారు. ఏంటో బాంబు, రాకెట్లు ఇంత పెద్దగా ఉన్న చూడది. విద్యార్థులకు డిజిటల్ విద్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్లవాణి శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్లో రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో రీయూజబుల్ వాషబుల్ క్లాత్ శానిటరీ ప్యాడ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతతో కలిసి చైర్పర్సన్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినడంతో నేర్చుకునే దానికన్నా చూసి నేర్చుకోవడం విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది అన్నారు. విద్యార్థినులు వ్యక్తిగతంగా పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రీయూజబుల్ వాషబుల్ క్లాత్ శానిటరీ ప్యాడ్ల వినియోగంతో ఆరోగ్యంతో పాటు పర్యావరణ రక్షణ కూడా సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ అరవలక్ష్మి, మండల విద్యాధికారి చంద్రకళ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు ఏవీఎల్ఎన్ చారి, రాజు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులకి నా శుభాశిష్యులు. ఇక్కడికి రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పెద్దలందరికీ మరియు ఎస్బీఐ సంస్థకి ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తున్నందుకు. ఈ రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ ఇంకా అనేక కార్యక్రమాలు మీకోసం చేయడం జరుగుతుంది. వాటినన్నింటినీ సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. ఈ యొక్క కార్యక్రమం నిజానికి మనం అడగలేదు, అడగకుండానే ఇస్తున్నారు. సో వారికి చాలా అప్రిసియేషన్ ఇస్తూ సుమారు 6 లక్షల విలువ కలిగినటువంటి శానిటరీ ప్యాడ్స్ని ఇప్పుడు మనకి పంపిణీ చేస్తారు. సో 6 లక్షల రూపాయలు ఇక్కడ కూర్చున్న 1000 మంది బాలికలకి ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. సో ఇది చాలా మంచి ఇది కదా, ఎందుకంటే మనకి తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళకు ఖర్చు పెట్టాలనున్నా పెట్టలేకపోవచ్చు. బట్ వీళ్ళు పెట్టగలిగినది ఈ బాలికలకి ఇవ్వాలి, వాళ్ళకి అవసరము అని మన అవసరాలని గుర్తించి మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కటి కూడా సహాయం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ఇందాక మాట్లాడినప్పుడు కృష్ణ గారు చెప్పారు డిజిటల్ స్క్రీన్ ఇచ్చారని చెప్పారు. సో అవి కూడా మంచిదే. అంటే ఏదైనా మనకు విన్నప్పటికంటే కూడా దృశ్యంలో చూస్తూ వింటే ఇంకా బాగా గుర్తుంటుంది. మీకు అందరికి తెలుసు పాఠాలు గుర్తు తక్కువ ఉంటాయి పాత రోజుల్లో, సినిమాలు ఎక్కువ గుర్తుకుంటాయి. ఎందుకు సినిమాలు ఎక్కువ గుర్తుంటాయి? అక్కడ వాడు బొమ్మ చూపిస్తూ విషయం నడుస్తూ ఉంటుంది. కాబట్టి అట్లా చెప్తే విద్యార్థులకి హత్తుకునే విధంగా ఉంటుందని మనకి ఇప్పుడు డిజిటల్ యుగంలో ఆ డిజిటల్వి ఏవైతే స్క్రీన్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి కస్తూర్బా గాంధీ విద్యార్థులు నిన్న అనారోగ్య సమస్యలతో అస్వస్థకి గురికాగా తహసీల్దార్ పుష్పలత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ రిజిస్టర్ బుక్ ని పరిశీలించారు. రోజువారీగా అమలు చేస్తున్న మెనూ వివరాలు ఆరా తీశారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు అనారోగ్యానికి గురికాగా తహసీల్దార్ పుష్పలత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య సమస్యలు, తీసుకునే ఆహారం తదితర వివరాలు ఆరా తీశారు.
ప్రతిరోజు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. వంటగది మెను టేబుల్ను పరిశీలించారు. వంటగదిని శుభ్రంగా ఉంచాలని, కూరగాయలు, కోడిగుడ్లు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అమ్మాయిలు కాబట్టి మీకు అందరూ ఇక్కడ ఆడ టీచర్లే ఉన్నారు కాబట్టి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఫస్ట్ చెప్పుకోవాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, యువర్ సెల్ఫ్గా మీరే మోటివేట్ కావాలి. కానీ ఓడియాలో ఉన్నది ఎగ్జామ్ ఒకసారి మంచిగా రాస్తున్నాం, ఇంకోసారి మనం అంతా ఉన్నా కూడా మనమే కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజన్ ఉండదు. నార్మల్గా మీకు ఎంత వచ్చో అంత ఫస్ట్ ఎఫర్ట్ పెట్టండి. ఎఫర్ట్ పెట్టిన తర్వాత మీకు ఏదైనా లాస్ అనిపించినప్పుడు దాన్ని మళ్ళీ గెయిన్ చేసుకోవడానికి ఏం చేయాలని చేయాలి. మీ ఫోబియా వల్ల మీకు ఎక్కువ అప్సెట్ అవుతుందని అంత మీకు 12 ఆకలి కలిగినా కష్టపడి ఇంత ఏం చేయగలుగుతాం ఆలోచించి అది ఆలోచించుకున్నాం. రుద్రంగి కస్తూర్బా గాంధీ పాఠశాలను బీజేపీ నాయకులు సందర్శించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేష్, మాజీ మండల అధ్యక్షులు పడాల గణేష్ ఆధ్వర్యంలో కిచెన్, కూరగాయలు భద్రపరిచే స్థలాన్ని పరిశీలించేందుకు అనుమతించాలని కోరగా సిబ్బంది నిరాకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. పరీక్షల సమయం కావున విద్యార్థులు ఒత్తిళ్లకు లోను కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయినిరాజు, పెద్ది శ్రవణ్ పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం రుద్రంగిలో మరి పిల్లలకు అనారోగ్య పాలై హాస్పిటల్కు పోయినారు. మరి నైటు ఈ అనారోగ్యాల పాలైనందున అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. మరి పిల్లలు ఈ ఎగ్జామ్స్ టైంలో మరి ఈ అనారోగ్యాలకు గురై మరి హెల్త్ బాగాలేకపోతే మరి ఇప్పుడు వాతావరణం కూడా చేంజ్ అయింది. మరి వాతావరణంతో వైరల్ ఫీవర్స్ కానీ మరి టైఫాయిడ్ కానీ అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి దీని మీద ప్రభుత్వం కేర్ తీసుకొని మరి ఇక్కడ ఒక డాక్టర్ను నియమించి మరి పిల్లల్ని అనారోగ్య పాల్గొకుండా చూస్తూ వారిని కేర్ తీసుకుంటూ అన్ని రకాల వారికి వసతులు కల్పించాలని కోరుకుంటూ, అలాగే మరి ఇప్పుడు ఈ వాతావరణంలో పిల్లలు పొద్దున్నే చల్లీలతో స్నానం చేస్తే కూడా అనారోగ్యాల పాల్గొతారు. కాబట్టి ఇక్కడ గ్రీజర్ కూడా అమర్చాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి బాలికల పాఠశాలలు, బీసీ గురుకులాలను ఇక్కడే హాస్టళ్లలో ఇప్పటి వరకు సుమారుగా 300 నుంచి 400 మంది పిల్లలకి ఫుడ్ పాయిజన్తోనే చనిపోవడం జరిగింది. మేము అలాంటి నష్ట జరగకూడదని ఈ పాఠశాల సందర్శనకు వస్తే మమ్మల్ని లోపలికి అలో చేస్తలే. ఇవాళ ఇలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఆయన మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా జరిగినాయి. ఈ పిల్లలకి మీరు ఇచ్చేటువంటి పౌష్టికాహారం దాని లోపం వల్లనే వాళ్ళకి సంబంధించినటువంటి పౌష్టికమైనటువంటి కూరగాయలు మీరు అందించకపోవడం వల్ల జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు. పిల్లలకు నాణ్యమైనటువంటి ఫుడ్ను అందించాలి. పిల్లలకు మెరుగైనటువంటి వైద్య సేవలు ఉండాలి. దానిలో ఏఎన్ఎం సంబంధించినటువంటి ప్రభుత్వ వైద్యాలు సంబంధించి కూడా అందుబాటులో ఉంచాలి. త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణన సైతం చేపట్టనున్న నేపథ్యంలో రిజర్వేషన్ కల్పనతో పాటు కులవృత్తులని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో జనగణనతో పాటు కులగణన చేపట్టి ఓబీసీ జనాభా ప్రాతిపదికన చట్టబద్దంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. 2026 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు జాతీయ స్థాయిలో చేపట్టబోయే జనగణనలో కులగణనని కూడా చేర్చేలా రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానం చేయాలన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ గారే కేంద్ర ప్రభుత్వము భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి జనగణనలో కులగణన కూడా చేర్చడం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది. దానికి అనుగుణంగా యూనియన్ క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నది. మరి జనగణన అనేది అందులో కులగణన చేర్చలేకపోవడంతో అది కొంత మనం ఆశించినటువంటి యొక్క అంటే సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి యొక్క బలహీన వర్గాలు జాతీయ స్థాయిలో ఏదైతే ఓబీసీగా మనం భావిస్తామో జాతీయ స్థాయిలో ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్గా మనం భావిస్తాం. వాళ్ళు ఏదైతే ఉందో ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళు ఈ జనగణన చేపట్టబోతున్నారో కులగణన కూడా చేర్చి జాతీయ స్థాయిలో ఇవాళ మా సామాజిక వర్గం లెక్కలు అంటే దీనికి శాంటిటీ ఉంటుంది. దీస్ కెనాట్ బి క్వశ్చన్.
ఇప్పుడు జాతీయ స్థాయిలో చేపట్టబోయే ఒక గణాంక వివరాలు ఏదంటుంటాయో దీనికి శాంటిటీ ఉంటుంది. దాన్ని రేపు కోర్టులో దాన్ని చర్చకు వచ్చినా ఈ లెక్కలను ఏదైతే ఉందో కాదనలేం. ఈ లెక్కలు కాదనలేం. ఇప్పుడు ఇంతవరకు ఏదైతే ఉందో మనం ఏ మేరకు ఏ లెక్కలు పెడుతున్నా కానీ ఏదైతే ఉందో మన దగ్గర డెడికేటెడ్ కమిషన్ లెక్కలు తీసింది. తెలంగాణ రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ లెక్కలు తీసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగులు చల్లుకుంటూ చిన్న పెద్ద సందడి చేశారు. దీంతో వీధులన్నీ రంగులమయంగా మారాయి. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అయితే పాక్షిక చంద్రగ్రహణం కారణంగా నిన్న వేడుకలకి దూరంగా ఉన్న ప్రజలు నేడు హోలీ వేడుకలు జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తలతో కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ హోలీ పండుగ భారతీయ సంస్కృతిలో ఐక్యత, ప్రేమ, సోదరభావానికి ప్రతీక అన్నారు. సమాజంలో వర్గ మతభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, మాజీ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పండుగ పరిధిల సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి రోజు కూడా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, ఈ రోజు కూడా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. హోలీ పండుగ రాసిస్టం గురించి చరిత్ర చూస్తే చెడు పైన మంచి విజయంలాగా హిరణ్యకశిపుడి చెల్లె హోలిక అనే రాక్షసి, హిరణ్యకశిపుడి కుమారుడైనటువంటి భక్త ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణకి, లక్ష్మణ స్వామికి ప్రీతి పాత్రమైనటువంటి భక్తుడుగా ఉన్నటువంటి సందర్భంలో అతన్ని అనేక మార్లు సంవరించాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగంగా హోలిక అనే రాక్షసి మంటల్లో వేసినటువంటి సందర్భంలో భక్త ప్రహ్లాదుడు హరినామస్వరంతో బయటకు వచ్చి హోలిక మరణించే సందర్భంలో మరి పురాణాల్లో ఈ హోలిక సంవరణ తర్వాత హోలీ పండుగ వచ్చింది. రకరకాల రంగులతోని తమ ఆనందాన్ని పంచుకొని చెప్పనేటువంటి మాట. అంటే పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్యతో పాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగుల్ని చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రామగుండం నగర అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా మేయర్ కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. రంగుల పండగ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధులు, కాలనీలు కలకలలాడాయి. 18వ వార్డులో కొలిపాక సంపత్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో డీజే సౌండ్ల మధ్య మహిళలు కోలాట నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వరుసకు చెల్లి అయ్యే బాలికపై ఓ యువకుడు వేధింపులకి పాల్పడ్డాడు. వేధింపులు భరించలేని మైనర్ బాలిక చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో బిడ్డ కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కాగా బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించాడు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ప్రేమ పేరుతో వరుసకు చెల్లెలు అయ్యే బాలికపై వేధింపులకి పాల్పడి చివరికి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడో యువకుడు. మనోజ్ కుమార్ అనే యువకుడు ప్రేమ పేరుతో పట్టణానికి చెందిన మైనర్ బాలికపై వేధింపులకి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులను చంపేస్తారని బెదిరించి ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తోచక తల్లిదండ్రులకి చెప్పలేక సదరు బాలిక సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. బాలికపై వేధింపులకి పాల్పడ్డ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇట్లా ప్రేమించు అని అది వెంబడి పడ్డాట. పిల్లగాడు వెంబడి ఉంటే నేను చంపుతా వాళ్ళని చెప్తే గుడిపడతా మీ అమ్మని చంపుతా, నేనంటే ఇక్కడ లేను చదువుపోయినా, బాగా టార్చర్ పెట్టి ప్రేమించి అటు చేసి ఆ రూమ్కి తీసుకుపోయి అద్దనం ఖరాబ్ చేసిందట. అందులో లేటర్ రాసింది, నాకు లేటర్ ఉన్నది, అందులో మొత్తం ఉన్నాయి. మేము చెప్పడం కన్నా ఇంకా అంత మంచిగా ఉంది రాసింది. మా బిడ్డనే రాడు మనోజ్ గారు, పోలం మనోజ్ గారు అంటాడు. చెల్లి అవుతుంది వరుస దగ్గర లేదు కానీ ప్రేమిస్తా అని మానసికంగా బాధ పెట్టిండు. మమ్మల్ని కూడా చంపుతా అన్నాడు, గుద్దుతా అని చంపుతా అన్నాడు, 2 సార్లు అన్నాడు. అందుకని వేధింపులతోటి మందు తాగింది మా అక్క. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం తాట్లవాయి అటవీ ప్రాంతం మీదుగా అక్రమంగా తరలిస్తున్న కలప పట్టుబడింది. వన సంరక్షణ సమితి చైర్మన్ ఆకుల శేఖర్, సభ్యులు సర్పంచ్ ఆకుల మల్లేశంతో కలిసి కలపని పట్టుకునే ప్రయత్నం చేయగా నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు వారు తెలిపారు. అయితే తాట్లవాయి గ్రామంలో అడవుల నరికివేతపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తాట్లవాయి అడవిలో టేక్ చెట్లు నరికివేత గురించి ఫారెస్ట్ అధికారులు స్పందించి తాట్లవాయిలో టేక్ చెట్లు వన సంరక్షణ సమితి ద్వారా ఎవరైతే ఉన్నారో చెట్లను పెంపకంకు సంబంధించిన దానికి ఎవరు దొరికితే వాళ్ళ నరికివేత గురించి తాట్లవాయి గ్రామస్తులు ఈరోజు పట్టుకోవడం జరిగింది. కావున తాట్లవాయి నుంచి వివిధ జిల్లాలకు, వివిధ మండలాలకు తాట్లవాయి నుంచి అక్రమ కలప ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. కాబట్టి దీనిపై అటవీ సంక్షేమ అధికారి స్పందించి దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి తాట్లవాయి గ్రామస్తులు కోరుచున్నారు. ఇక నుండైనా తాట్లవాయిలో ఈ టేక్ చెట్లు అటవీ అక్రమ నరికివేతను అరికట్టాలని చెప్పి తాట్లవాయి గ్రామస్తులు కోరుచున్నారు. నేను తాట్లవాయి గ్రామ మాజీ సర్పంచ్ కోసర్ మహేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత రవీన్ తండ్రి రాజయ్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. రాజయ్య కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, గ్రామ సర్పంచ్ కటకం మల్లేశం, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్తో పాటు పలువురు సర్పంచ్లు పాల్గొన్నారు. కాళేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు ఆగిపోవడంతో రిలే నిరాహార దీక్ష చేస్తున్న 12 గ్రామాల రైతులకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో 1 కిలోమీటర్ మేర కాలువ నిర్మాణ పనులు ఆగిపోవడంతో వారం నుంచి రైతులు నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపి మాట్లాడారు. ఇల్లందకుంట, తంగళ్లపల్లి, మానకొండూరు మండల పరిధిలోని మొత్తం 12 గ్రామాలకు రావాల్సిన కాళేశ్వరం 11/6 ప్యాకేజీ కాలువ నిర్మాణం కోసం రైతులు పెద్ద మొత్తంలో భూములు కోల్పోయారని వాపోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కేవలం 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే కాలువను ఆపింది అన్నారు. తక్షణమే కాలువ నిర్మాణం చేపట్టి రైతులకి అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఇటు ఈ పెద్దలింగాపూర్ ప్రాంతంలో 2 వైపుల నుంచి కాలువ పూర్తయి మధ్యలో ఒక 1 కిలోమీటర్ కాలువ పూర్తి కాలేదు. తద్వారా ఏమైందంటే ఒక 12 గ్రామాలకు సాగునీరు లేకుండా పోయింది. వాళ్ళు పోయిన ఏడాది కూడా ఒక 25-30 రోజులు ధర్నా నిర్వహించారు రైతులు. ప్రెజెంట్ నేను ఆ ధర్నా దగ్గర ఉన్నాను సార్. ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారంటే ఈ కాలువను పూర్తి చేయకపోతే మాకు అసలు వాటరే లేవు, మా పరిస్థితి ఆగమవుతూ ఉంది. కనీసం కేవలం 3 కోట్ల రూపాయలకు సంబంధించిన పని ఇది. సో వాళ్ళు అనేక సార్లు అధికారులకు మొరబెట్టుకున్నా పని జరగట్లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. దయచేసి దీన్ని త్వరగా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రైతులు అంటున్నారు మేము అసెంబ్లీ వరకైనా వస్తామనే మాట చెప్తా ఉన్నారు. సో అట్లాంటిది లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటిది, రైతులు కూడా మీరు ఏది ల్యాండ్ యాక్విజిషన్ చేసుకోండి మా ల్యాండ్స్ ఇస్తామని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎక్కడ అడ్డంకి లేదు. అడ్డంకి ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు. కేవలం
చెక్ చేసి ఇది కంప్లీట్ చేయండి సార్ తొందరగా. గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీఓ రామ్మోహన్ చారి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలంలోని వార్డు సభ్యులు ఉప సర్పంచ్లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులని ఎంపీడీఓ ప్రారంభించి మాట్లాడారు. నేటి నుండి ప్రారంభమైన శిక్షణ తరగతులు ఈ నెల 13 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. వార్డు మెంబర్లకు పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకమైన బాధ్యతలు కట్టబెట్టిందన్నారు. వార్డుల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఆరిఫ్, సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ రవి పాల్గొన్నారు. వార్డు సభ్యులు ఒక్కొక్క వార్డుకు అయితే మీరు అందరూ ఇక్కడ 112 మందిలో సగం మంది మహిళా నాయకులు, 60 మంది పురుషులు. గ్రామంలో కూడా 10% ప్రజలు గ్రామంలో పాల్గొన్నారు. మొత్తంగా ఒక వార్డు మెంబర్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఏంటి విధులు ఏంటి, వాళ్ళ పనులు ఏంటి, టోటల్గా వాళ్ళు పీపుల్ వాళ్ళు చెప్తారు. మనకు వార్డు మెంబర్ల విధులు ఏమేమి చేయాలి, యాక్చువల్లీ తీర్మానం ఎట్లా పెట్టాలి, తీర్మానంలో మెజారిటీ ఎట్లా ఉండాలి, ఒక వర్క్ ఎట్లా నిర్మాణం చేయాలి, ఇవన్నీ టోటల్గా మీకు చెప్తారు. అది మీరు శ్రద్ధగా వినండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు. పెద్దపల్లి జిల్లా రాంపల్లి డబుల్ బెడ్రూమ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి ఇంటికో బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొదటిసారి పోచమ్మ బోనాలు సమర్పించడం సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జీలో వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన బుక్య మోహన్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లాడ్జీ నిర్వాహకుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు పలు వివరాలు సేకరించారు. ఉదయం బుక్య మోహన్ తమ వద్దకు వచ్చి రూమ్ తీసుకున్నాడని, అంతలోనే ఓ వ్యక్తి వచ్చి పైన తన కూతురు ఉందని లోనికి వెళ్లాడని నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత వెళ్లి చూడగా బుక్య మోహన్ మృతి చెంది కనిపించాడని చెప్పారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేసుకున్నట్లు టౌన్ సిఐ వీరప్రసాద్ తెలిపారు. ఈరోజు మాకు ఒక లాడ్జ్ ఓనర్ నుంచి ఒక కాల్ రావడం జరిగింది. మధ్యాహ్నం అందాజా 2:30-3 గంటల ప్రాంతంలో బూక్య మోహన్ అనే వ్యక్తి వీర్నపల్లి అడవిపందిర గ్రామానికి చెందిన అతను కరీంనగర్లో నివాసం ఉంటుండు. ఆ రూమ్ కోసమని వచ్చి రూమ్లో అచేతనంగా పడి ఉండడం చూసి లాడ్జ్ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని విషయంలో వాళ్ళ బంధువులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు క్రూజ్ టీమ్ దీనికి వస్తుంది. తదుపరి వివరాలు విచారణ అంతా. నా పేరు ఈశ్వరి. ఏమైందమ్మా? అయితే పిల్లగాడు మాకు తెలిసిన పిల్లగాడు, అమ్మ 10 నిమిషాలు మాట్లాడుకుని వెళ్ళిపోయి పని ఉన్నాడమ్మా, రూమ్ అమ్మ అంటే సరే పైన ఉన్నారు పిల్లడు, తాళం పైన కింద రూమ్లు ఇప్పుడే కడిగాను అని చెప్పి పైన ఇచ్చాను. 9 నెంబర్ అమ్మ అంటే 9 నెంబర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చాకీ అమ్మ యాపికాయ కోసుకుంటాం అంటే చాకి ఇచ్చాను. పైకి వచ్చారండి. పైకి వచ్చిన తర్వాత ఒక పావు గంట కూడా లేదండి. ఆమె ఒక ముసలాయన పరిగెత్తుకుని వచ్చాను లోపలికి. ఎక్కడికి వెళ్ళిపోతున్నా అలాగని బెదిరించాను. బెదిరితే మా బిడ్డ ఉన్నదమ్మా పైన మాట్లాడుతున్నాను అని చెప్పాను. సరే ఆళ్ళోళ్ళే కదా అని పైకి రానిచ్చాను. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక పిల్లడు రావట్లేదు చూశాను. మరి పడుకున్నాడేమో, సరే వెళ్తానని 1 గంట పోయాక పైకి వచ్చానండి. పైకి వచ్చేవాడికి అలా ఉన్నాడండి ఆయన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. మంథనిలో పెద్దపల్లి కలెక్టర్ విస్తృత పర్యటన. శివ కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. రేపటి నుంచి 5 రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు.
కేజీబీవీని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా. పశ్చిమాసియాలో ఉద్రిక్తత వేళ తమ వారి కోసం కుటుంబ సభ్యుల్లో ఆందోళన. క్షేమంగా ఇండియాకు రప్పించాలని వేడుకోలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.